నీ బిడ్డల ప్రాణాలు నీ కళ్ళ ముందే పోతా ఉంటే అప్పుడు అప్పుడు నీకు తెలుస్తాదిరా ఉమాదేవి సిరి కోసం ఎందుకు అంతలో కుమిలిపోతా ఉండాదా అని. ఆ బాధ భయం నీలోను మొదలైతే నువ్వు చెప్పకూడదనుకున్నా నీ తండ్రి మనసు నిజం చెప్తాది. నా చెల్లి ప్రేమ కోసం ఏదైనా చేయాలనిపించింది. మమ్మల్ని కొట్టి జంటను ఒకటి చేస్తావా? తప్పదు కదన్నా. అయితే మాకు కూడా తప్పేలా లేదురా. రా 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 నేను చంపేస్తాను రా. చంపుతారా? ఎవరిని చంపేస్తారా? విడదీస్తారా? విడదీస్తారా? చంపడానికి వస్తారా? చచ్చిపోతావు. నువ్వు రారా. థ్యాంక్స్ అన్నయ్య. రామా, చూడండి, ఈరోజు ఈ రౌడీల్ని కొట్టినంత మాత్రాన మీ సమస్య తీరిపోదు. రేపు ఇంకో 10 మంది రావచ్చు. మిమ్మల్ని సేవ్ చేయడానికి నాలాంటి వాడు ఉండకపోవచ్చు. ప్రేమించడానికి చేసిన రిస్క్ ఇంట్లో ఒప్పించడానికి ఎందుకు చేయరు? దూరంగా పారిపోయి ప్రతిరోజు భయంతో ఎంతకాలం బతుకుతారు? నా మాట విని ఇంటికి వెళ్ళండి. ఇద్దరిళ్లలో విషయం చెప్పండి. తిడితే పడండి, కొడితే తినండి. ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒప్పించండి. సరే సార్, ఇప్పుడే డైరెక్ట్గా ఇంటికి వెళ్తాం. ఎంత కష్టమైనా ఒప్పించే పెళ్లి చేసుకుంటాం. పెళ్లికి ఫస్ట్ కాల్ మీకే చేస్తాం సార్. గుడ్, వెళ్ళండి. రేయ్, లేవండి. ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు? ఇంటికి ఎలా వెళ్ళాలనా? ఓ, పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఇప్పుడు రివర్స్ లో అలాగే నడుచుకుంటూ వెళ్ళండి. కొంచెం కొవ్వు కొంచెం పొగరు ఉన్న ప్రతి ఓడికి రౌడీ అన్న ఫీలింగే. వెళ్ళండి. వెళ్ళరా, లేరా, లే. బా, వీళ్ళని కొట్టిన దెబ్బలకి నాకు తలనొప్పి వస్తుందేంటి? దారిలో ఏ దాపా కనిపించినా ఆగి రిలాక్స్ అవ్వాల్సిందే. చెప్పరా. సంజయ్ గడ్ నీతో మాట్లాడుతా అంటాడు. సంజయ్ గడా? వాడు నాతో మాట్లాడేదేంటి? ఏమో అన్నా, చెప్పమంటే చెప్పట్లేదు. నీతోనే మాట్లాడుతా అంటున్నాడు. సర్లే, పెట్టే. సిరి కోసం మనతో రాజీపడి మనకేదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాడేమో. ఒకవేళ తనని వదిలేస్తే శివారెడ్డిని తప్పించే మార్గం చెప్తాడేమో. మా నాన్న అక్కడ తప్పించుకున్న మరుక్షణం వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
అంతేగాని వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వీడేంటి ఇద్దరిని చంపుతానంటున్నాడు? మొన్నటి వరకు వీళ్ళ నాన్న, ఇప్పుడు వీడు. అసలు వీళ్ళు నా లవ్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా నా జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నారా? ఈ సునందొక్కతే ప్రతిదానికి తలాడిస్తుంది తప్ప ఏ విషయం చెప్పదు. ఎందుకైనా మంచిది. ఒకసారి మనం కూడా వెళ్ళి విందాం. ఏం మాట్లాడతాడో ఏమో. ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు అక్క బావల దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు వెనకాలే ఫాలో అవుతే అక్క బావలు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. మీరు చెప్పింది కరెక్టే, పదండి. అన్నయ్య, ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు. నేను కూడా మీతో పాటు వస్తాను. మేము వెళ్తుంది చాలా ఇంపార్టెంట్ పని. నువ్వు వద్దు, ఇంట్లోనే ఉండు. అది కాదన్నయ్య, ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది. నేను కూడా వస్తాను. వద్దని చెప్పాగా. అంతగా బోరు కొడితే బయటికెళ్ళి ఊరంతా చూసిరా. రేయ్, చెల్లెమనలా బయటికి తీసుకెళ్ళు. పదండి. ఎంత హింసించినా శివయ్య సిరి సంజయ్ల గురించి చెప్పడం లేదు. ఇంకా ఆలస్యం చేయకూడదు ఇంద్రాణి. శివయ్య కొడుకు కూతుర్ని మనం పట్టుకురావాల్సిందే. వాళ్ళ గురించి మన వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు నీలాంబరి, కానీ ఇంతవరకు ఏ ఆచుక్కి తెలియలేదు. ఎలాగైనా సరే తెలుసుకోవాలి ఇంద్రాణి. వాళ్ళు మన గుప్పెట్లో ఉంటేనే సిరి సంజయ్ని ఏడదాచినాడో గుట్టు శివయ్య చెప్తాడు. వాడి బిడ్డలు ఎట్టా ఉంటారో మాకు కూడా తెలియకుండా జాగ్రత్తగా పెంచినాడు. యాడున్నారో ఎట్ట తెలుసుకోవాలి? ఆడు మనకి ఫోన్ చేసి మనం యాడున్నాం, ఏం చేస్తున్నాం చెప్పగలుగుతా ఉన్నాడంటే ఆడు ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఉన్నాడన్నా. ఆడిని మనం పట్టుకుంటామని ఆయనకి అనుమానం వస్తే ఆడు తప్పించుకుని పారిపోతాడన్నా. వాడు ఎంత పారిపోవాలని ప్రయత్నించినా లాభం లేదు ఇంద్రాణి. ఎందుకంటే అంతకంటే జాగ్రత్తగా మనం వాడిని కనిపెడతాం కాబట్టి. వాళ్ళు యాడుండారో తెలియాలంటే అంతకన్నా ముందు వాళ్ళు ఎట్టా ఉంటారో మనం తెలుసుకోవాలా. వాళ్ళ ఫోటోల్ని మనం సంపాదించాలా. అర్థమైనది. ఆ ఫోటోలు నేను తీసుకొస్తాను. వాళ్ళు దొరికినారంటే సిరి సంజయ్లు క్షేమంగా మనకి దొరికినట్టే నీలాంబరి. ఏం కావాలి సార్? 1 వాటర్ బాటిల్, 1 టీ. ఓకే సార్.
అన్నా ఇదే అన్నా, ఇదే బండి. రై పదరా లోపల చూద్దాం. రై ఎవడ్రా ఎక్కడాడు? అడుగో వాడే అన్నా. రై హాయ్. మా వాళ్ళని ఎందుకు కొట్టినావురా? లవర్స్ని విడదీయడం తప్పు కదన్నా. అయితే కొట్టేస్తావా? సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసిందన్నా. మాటలతో మీ వాళ్ళు వినలేదు. అసలు నీకేం సంబంధం రా? అదేంటన్నా అలా అనేసావు? లవ్తో యూత్ కాక ఇంకెవరికి సంబంధం ఉంటుంది? రై ఏంట్రా తొక్కలో లవ్వు? అన్నా ప్లీజ్ నన్నను నేనేం చేయను. లవ్ గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తే మాత్రం నరాల్లో కరెంట్ పాస్ అవుతుంది. ఆ తర్వాత నేనిచ్చే షాక్కి మీరు తట్టుకోలేరు. అంత పోటుగాడురా నువ్వు? అంత దమ్ముందిరా నీకు? దుమ్ము కొట్టుకుపోయిన మీ వాళ్ళ ఫేసులు చూస్తే మీకు విషయం అర్థమై ఉండాలి. రై మా వాళ్ళకి కాదురా, నీ స్పీడ్ ఏంటో నాకు చూపించు. అన్నా ఇప్పుడే రిలాక్స్ అవుతూ టీ తాగుతున్నాను. మళ్ళీ ఫైట్ అంటే ఎరా భయపడుతున్నావా? ఎందుకురా నవ్వుతున్నావు? భయం అన్న పేరు వినడమే గాని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకింతవరకు ఎక్స్పీరియన్స్ లేదన్నా. రై ఏంట్రా నీ ధైర్యం? అసలు నేనెవరో తెలుసా? ఓ బుల్రెడ్డి ఇక్కడ. నా పేరు చెప్తే సీమకి దడ పుడుతుంది. యు మీన్ షేకింగ్? నీ పేరు నేను విన్నాను కదా, నాకేం పుట్టట్లేదేంటి? అసలు ఎవడ్రా నువ్వు? బన్నీ. పేరు బాగుంది కదన్నా? రై అసలు ఏ ఊరా నీది? నాది ఈ ఊరే. ఈ ఊరా? రై మీ నాయన పేరేంద్రా? ఓ నా బయోడేటా కావాలా? ఓకే, మా నాయన పేరు ఆదనా. నా బ్యాక్ డ్రాప్. బాబు నీ గురించి తెలియక తొందరపడ్డాం, మమ్మల్ని క్షమించు బాబు. బాబు ఎవరో తెలియకుండా గొడవ పడతారా? బాబుని క్షమించమని అడగండి. అన్న క్షమించన్నా, అన్న తప్పైపోయిందన్నా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బాబు వస్తాం బాబు. ఈ విషయం ఇంతటితో మర్చిపో. నాన్నగారితో చెప్పద్దు బాబు. రండ్రా, ఎదవల్లరా. ఎవరితో గొడవ పడుతున్నారు తెలుసుకోకుండా గొడవ పడుతున్నారు. అదేంటి మా ఫ్యామిలీ గురించి చెప్తే అందరూ అలా భయపడిపోయారు? మా వాళ్ళంటే ఈ సీమలో చాలా రెస్పెక్ట్ ఉందన్నమాట. ఓ షిట్, టీ చల్లారిపోయిందే. బెరర్ ఇంకొకటి. అన్నయ్య వాళ్ళ బండిని ఫాలో అవ్వు.
ఏంటి నన్నే ఫాలో అవుతున్నావు? లేదే, నేను నిన్నెందుకు ఫాలో అవుతాను? నువ్వేదో పనుందని చెప్పి వెళ్తున్నావు కదా. నువ్వే కదా నన్ను ఊరు చూడమన్నావు. శివాలయానికి వెళ్తున్నాను, దారిటే కదా. నిజం చెప్పు, నువ్వు సిరి సంజయ్ని చూడాలని కదా? చిచి, వాళ్ళని చూడాల్సిన అవసరం నాకేంటి? నిజంగానే గుడికి వెళ్తున్నాను. ఏం అవసరం లేదు, సాయంత్రం వెళ్ళొచ్చు. వెనకెళ్ళు. ఏ డ్రైవర్, కార్తీ. అది కాదన్నయ్య. చెప్తున్నాను కదా, వెనకెళ్ళు. అరే ఏయ్, వెనకెళ్ళు. డ్రైవర్ కార్తీ. అక్క బావని చూద్దాం అనుకున్నాను. నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు కలిసే అవకాశం మిస్ అయ్యాను. ఎలా అయినా అక్క వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఏం చేయాలి? అన్నయ్య కన్ఫర్మ్గా అక్క బావని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్తున్నాడు. వాళ్ళని సేవ్ చేయాలంటే ముందు ఆ ప్లేస్ తెలుసుకోవాలి. వీడొకడు జిడ్డుగాళ్ళగా. వీడిని వదిలించుకుంటే గానీ ఫాలో అవ్వలేను. వీడిని ఎలా డైవర్ట్ చేయాలి? ఏయ్, ఏంటి ఈ దారిలో వెళుతున్నావు? స్పై కెమెరాలాగా శత్రువు మనల్ని 100 కళ్ళతో చూస్తూ ఉంటాడు. 1000 కళ్ళతో మనం దాన్ని గమనించి శత్రువు కళ్ళు గప్పి వెళ్ళాలి. లేకపోతే సంజయ్ సిరులు ఎక్కడున్నారో మనమే శత్రువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే మెయిన్ రోడ్ నుంచి డైవర్ట్ తీసుకుని ఇలా షార్ట్ కట్లో వెళ్తున్నాం. ఓకే? శభాష్, పులి కడుపున పులే పుడుతుందని నువ్వు నిరూపించావు. శివారెడ్డి కొడుకు అని అనిపించుకున్నావు. మీ నాన్నకంటే 2 ఆకులు ఎక్కువే చదివినట్టున్నావు. శివారెడ్డి 10 మైళ్ల దూరంలో ఉన్న శత్రువునైనా పసిగట్టేస్తాడు. నువ్వు పాతాళంలో ఉన్నా పసిగట్టేస్తున్నావు. పొగడ్తలు కాదు, పని ముఖ్యం నాకు. డ్రైవర్, కార్ ఆపు. దేనికమ్మా? వాటర్ బాటిల్ కొనాలి. అరే, వాటర్ అయిపోయాయి చూడు. అలాగేనమ్మా. నా బండే. అయ్యో, అరే రే రే, నా బైక్ గుద్దేశారు. నా బంగారాన్ని బైక్ ని ఇలా గుద్దేశారు. సారీ, అరే, ఐఎమ్ ఇది వెరీ కూడా సారీ. ఊడిపోయాయి. కావాలని గుర్తులేదండి. అరే, ఇది కూడా విరిగిపోయింది. అయ్యో, చూసుకోలేదండి. నిన్ను
చూపులకే నా పల్సే డబుల్ అయిపోయిందా వెరీ బ్యూటిఫుల్ ఆకేదాకగా నా గుండె జారిపోయిందా. అలా జరిగిపోయిందండి, ఏమనుకోకండి. నువ్వు డాష్ ఇచ్చింది నా బైక్ కాదు బంగారం, నా హార్ట్కి. జరగాల్సిన యాక్సిడెంట్ జరిగిపోయింది. ఇంకేమనుకున్నా నో యూస్. ఏంటి అలా చూస్తున్నారు? నేనేమి ఎస్కేప్ అవ్వాలని కార్ తీయలేదు. దారికి అడ్డంగా ఉంది కదా, పక్కన పార్క్ చేద్దామని కార్ తీశాను. ఈ లోపు నా హార్ట్ని గుద్దేశారు. హార్ట్ ని గుద్దడం ఏంటి? ఏంటి బావా కంగారు పడుతున్నావు? సిరి పరిస్థితి ఏం బాగాలేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కూల్ 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 కూల్, టెన్షన్ పడకు. ఇప్పుడు హాస్పిటల్, అంబులెన్స్, డాక్టరు అంతా డబ్బులు వేస్ట్ కదా. ఎలాగూ ప్రాణాలు పోతాయి. పక్కనే శ్మశానం.